ఐజీ గారు, నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించకండి. నేను తలుచుకున్నానంటే ఈ బాంబుతో హాస్పిటల్ పేల్చేస్తాను. అంతేకాదు, దేశానికి అతి ముఖ్యమైన మీ మినిస్టర్ గారు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నారు. నో, అతను ప్రాణాలతో బ్రతకాలంటే వెంటనే నాకు హెలికాప్టర్ ఏర్పాటు చేయండి. నువ్వు కోరిన విధంగానే హెలికాప్టర్ అరేంజ్ చేశాం. ఆపరేషన్ థియేటర్ లో మినిస్టర్ గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందిట. కనీసం ఒక్క డాక్టర్నైనా ఆపరేషన్ చేయడానికి అనుమతించు. అలాగే. ఎవరు నువ్వు? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరేంద్ర కుమార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ముందు ఆపరేషన్ పూర్తి చేయండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో మరుపురాని క్షణం ఇది. వీరేంద్ర ఎవరో, ఎలాంటి వాడో అందరికీ తెలుసు. ఆ వ్యక్తిని ఒక శక్తిగా మార్చగలిగింది ఎస్ఐ విజయ. ఆమెను అభినందిస్తూ సిఐగా ప్రమోట్ చేస్తున్నాం. శక్తిగా మారిన ఎస్ఐ వీరేంద్ర అంతర్జాతీయ నేరస్తుడైన కాళీని పట్టుకుని మా డిపార్ట్మెంట్కి ఎంతో పేరు తెచ్చాడు. ఎస్ఐ వీరేంద్రను స్వర్డ్ ఆఫ్ ఆనర్తో సత్కరిస్తున్నాం. విజయ, ఈ గౌరవం నీ చేతుల మీదుగానే జరగాలి. కృషి, పట్టుదల, దీక్ష ఇవే నాకు తెలిసిన వేద మంత్రాలు. ఒక పోలీస్ ఆఫీసరుగా నా బాధ్యతను గౌరవిస్తాను, నా వృత్తిని ప్రేమిస్తాను. నా అధికారాలను అవినీతి గుండెలు బద్దలు చేయడానికి ప్రయోగిస్తానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నాను. పాల గ్లాసా? అమ్మో, పాల గ్లాసు మనకచ్చి రాలేదు. ఆ రోజు అలాగే పాల గ్లాసు పెట్టావు, ఫోన్ మోగింది, అంతే. అబ్బా, అది పీడకల, మర్చిపోండి. ఏమండి, సరదాగా కబుర్లు చెప్పుకుందావా? మొదలు పెట్టు. ఏమండి, టూటౌన్లో రంగడనే పాతకేడి లాకప్ నుంచి పారిపోయాడంట. మీకేమన్నా తగిలాడా? తగిలాడు. ఎక్కడా? ఇదిగో ఈ మంచం కింద ఉన్నాడు. దా చూడు. పొండి. లేకపోతే ఏడు విజయ, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా లేకపోతే ఫస్ట్ ఎయిడ్ బెడ్రూమ్ అనుకున్నావా? ఎంచక్క ఇవిగో ఈ మల్లెలు చూడండి, అదిగో ఆ వెన్నెలు చూడండి అనక ఎంతసేపు దొమ్మిలు, లాకప్లు, మర్డర్లు, పోస్ట్ మార్టంలు ఇవేనా? ఏమండి, అది అలా చూడాలి. కటకటాల్లో ఖైదీ బీడీ ముక్క కోసం వెతుకుతున్నట్లు, బస్ స్టాండ్ లో దొంగ బ్లేడు తీసి జేబుకి చూసి. మీరు మాత్రం దొంగల భాష మాట్లాడచ్చా?
అబ్బా పాత బుద్ధి. సారీ విజయ. ఓ పని చేద్దామా? ఏమిటి? జంకు జమ్మా. లస్కటప్పా. జంకు జమ్మా. బెడ్ లైట్ ఆఫ్ చేయనా? చీకటి. బెడ్ లైట్ తగ్గించి రెడ్ లైట్ వెలిగించనా? గుడ్ మార్నింగ్. గుడ్ ప్రొసీడ్. డియర్ ఆఫీసర్స్, మన కమాండ్ వచ్చిన శుభ సందర్భంలో మీకు సరికొత్త థ్రిల్. మీ ముందు ఓ అందమైన యువతి బట్టలు లేకుండా మెరుపుల రాకెట్ స్పీడ్ తో డాన్స్ చేస్తుంది. ఆమె ఒంటి మీద ఎక్కడో ఒక్క చోట ఉంది పుట్టుమచ్చ. దాన్ని కనిపెట్టిన వారికి 2 లక్షల రూపాయల బహుమానం. అది మన దుర్గాదాస్ గారి ఫార్ములా. yes proceed. లైట్స్ ఆఫ్. డబ్బు కోసం ఆడదాని ఒంటి మీద పుట్టుమచ్చను వెతికే మీరు అధికారుల బాధ్యతను మరచి డబ్బుకు మత్తుకు అలవాటు పడి సూర్యంజీ చంద్రంజీలు విసిరే కుళ్ళిన మాంసం ముక్కల కోసం ఎగబడే కుక్కలు మీరు. ఇన్నాళ్లకు దొరికారు మీరు. దేశానికి ప్రమాదం సరిహద్దుల్లో ఉన్న శత్రువులు కారు. హద్దులు మరిచిపోయి ప్రవర్తించే మీరు. మిమ్మల్ని విడిచిపెట్టను. దుర్గాదాస్. ఇండియాలో నన్ను మొట్టమొదటిసారి పేరు పెట్టి పిలిచిన వాడివి నువ్వే. గుడ్ ప్రొసీడ్. నీ ప్రాణాలు తీసే మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే. దుర్గాదాస్, ఈ సూర్యచంద్రులిద్దరూ చేసే చీకటి వ్యాపారానికి తెర వెనుకనున్న వ్యక్తివి నువ్వేనన్నమాట. సూర్యచంద్రులు ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ నాకు ఏజెంట్లుగా ఉన్నారు. తెల్లవాళ్ళు వ్యాపారంతో ఇండియాని పాలించారు. అదే మా ఫార్ములా. మేము ఇండియాని కొంటాం. నువ్వెంత? నువ్వు ఇండియాని కొనగలవేమో కానీ దుర్గాదాస్, ఇండియాలో ఉన్న బోధి వృక్షంలోని ధర్మాన్ని, రాజ్ఘాట్ సమాధిలోని సత్యాన్ని, భగత్ సింగ్ లోని ఆవేశాన్ని మాత్రం నువ్వు కొనలేవు. అవెందుకు? నాకు కాల్చిపారేస్తాను. వాటితో పాటు నిన్ను కూడా. దుర్గాదాస్, వాడిలో దేశభక్తి అంటురోగంలా ఉంది. వాడి శవం కావాలి మాకు. ప్రభుత్వ ఉద్యోగులా కాదురా, సూర్యంజీ చంద్రంజీ సొమ్ము తిని ప్రజలకు అన్యాయం చేస్తున్న పందికొక్కులు. ఇటువంటి ఎస్ఐలు 10 మంది ఉంటే చాలు, దేశమే బాగుపడుతుంది. ఆ రోజు కాళీని పట్టించినందుకు డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన ఈ సోడ్ ఆఫ్ ఆనర్ కి నిజమైన గౌరవం, విలువ ఈ రోజు లభించింది విజయ. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవునండి, మన డిపార్ట్మెంట్ లో ఏ అధికారి చేయలేని సాహసం మీరు చేసి ఆ కిరాతకుల్ని నడిబజార్లో నడిపించినందుకు మీ పై అధికారిగా నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఏమండి, జరిగిన అవమానానికి వాళ్ళు మీకు ఏ అపకారం చేస్తారోనని ఒక ఇల్లాలుగా బాధపడుతున్నాను, భయపడుతున్నాను. చావు 2 సార్లు రాదు విజయ. నా కన్న తండ్రిని చంపిన ఆ దుర్గాదాసుని ఇన్నాళ్లకు మళ్లీ చూశాను. ఒక పోలీస్ ఆఫీసర్గా వాడి దుర్మార్గాలను బయటపెట్టి వాడిని ఉరికమ్మం ఎక్కించిన రోజునే నా కాకి బట్టలకు నిజమైన విలువ. ఏమండి, ఇంకో విషయం, మీ విలువను పెంచే దొంగ మరొకడున్నాడు. దొంగ? ఎవరా దొంగ? ఎక్కడున్నాడు చెప్పు, వెంటనే అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేయడం ఏంటి? ఆల్రెడీ 9 మాసాలు శిక్ష పడి జైల్లో ఉన్నాడు. జైల్లోనా? ఏ జైల్లో? ఏ జైల్లోనా?
ఈ జైల్లో. విజయ వెరీ హ్యాపీ. ఎస్ సార్, తప్పకుండా చేస్తాను సార్. సారీ సార్, అనుభవం లేనివాడు, ఆవేశం ఎక్కువ. ఎస్ సార్, తప్పకుండా రిలీజ్ చేస్తాను సార్. నెలసరి మామూళ్ళు ఇవ్వలేదన్న కసితో ప్రముఖులు నడుపుతున్న 5 స్టార్ హోటల్ మీద దాడి చేసినందుకు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్. సార్, అధికారులకు తలవంచలేనప్పుడు మన డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ తప్పవు. సార్, నేను ఎలాంటి వాడినో, నేను చేసింది న్యాయమో అన్యాయమో మీకు తెలియదా? తెలుసు, వాళ్ళు ఎన్ని కిరాతకాలు చేశారో మీకు తెలియదా? తెలుసు. వాళ్ళను అరెస్ట్ చేసి శిక్షించే బాధ్యత మనకు లేదా? ఉంది. మరి నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు చెప్పండి. దానికి సమాధానం లేదు. ఒకవేళ ఉన్నా అది నాయకుల ఫోన్ కాల్స్ లో చచ్చిపోయింది. ఆ నాయకుల్ని గుప్పిట్లో ఉంచుకొని ఆడిస్తున్న బడా బడా క్యాపిటలిస్టుల నోట్ల కట్ల మధ్య నలిగి మరీ చచ్చిపోయింది. అందుకే వీరేంద్ర, దుర్గాదాసు ఖాళీ చేసిన విస్కీ సీసాలకున్న గౌరవం మనకు లేదు. మరెందుకు ఈ ఉద్యోగాలు, అధికారాలు? దాని గురించి ఆలోచిస్తూనే నేను 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాను. వీరేంద్ర, నువ్వు నాకు సబార్డినేట్వి, నేను చాలా మందికి సబార్డినేట్ని. వాట్ కెన్ ఐ డు? చూడు, నీకు ట్రాన్స్ఫర్ ఆగాలన్నా, నువ్వు ఈ ఉద్యోగంలో ఉండాలన్నా వెంటనే వాళ్ళని విడుదల చేయక తప్పదు. సార్, ఇవి పైనుంచి వచ్చిన ఆర్డర్స్. సార్, నా పై అధికారిగా మీ పూర్తి సహకారం నాకు ఉంటుందని ఆశించాను. కానీ పరాయి రాష్ట్రం నుంచి తప్పించుకు వచ్చిన ఒక రక్తం తాగే కిరాతకుని పట్టుకున్నందుకు ఆ రోజు నాకు సోడా ఫానర్ ఇచ్చారు, దండలు వేశారు, చప్పట్లు కొట్టారు. కానీ ఈ రోజున మనకు తెలియకుండా మన రక్తానే తాగే రాక్షసును పట్టుకున్నందుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తో నన్ను సత్కరిస్తున్నారు. ఓ గ్రేట్, గ్రేట్ సార్. సార్, మన చేతిలో అధికారం నపుంసకుడి చేతిలో రంభలా కాకూడదు. అవినీతికి కాపలా కాసే అధికారం, బానిసత్వం నాకు అక్కర్లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ గా చేయలేని పనిని ఒక దొంగగా చేసి చూపిస్తాను. ఈ రోజే రాజీనామా చేస్తున్నాను. వీరేంద్ర, దిస్ ఈస్ మై లాస్ట్ సెల్యూట్ సార్. మీ అధికారానికి ఒక జోహారు, మీ చేతకాని తనానికి 2 జోహారు, మీ డిపార్ట్మెంట్ కు జోహార్ల మీద జోహార్. వస్తాను సార్. ఆవేశంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి పోలీస్ అధికారిని దూరం చేస్తుంది. నువ్వు రిజైన్ చేయడానికి వీల్లేదు.